Hey BMC gang, welcome back to BMC Facts channel. రీసెంట్ గా మనుషుల ప్రాణాలను కాపాడిన జంతువులు అని ఒక వీడియో చేశా. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆపదల్లో చిక్కుకున్న జంతువుల ప్రాణాలని కాపాడిన కొంతమందిని చూపిస్తా. అవి ఆపదల్లో చిక్కుకుని మనుషుల దగ్గరకు సహాయం కోసం ఏ విధంగా వచ్చిందో చూస్తే మీరు తప్పకుండా ఏడుస్తారు. వీడియో అంత హార్ట్ టచింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి 8000 లైక్స్ వస్తే పార్ట్ 2 చేస్తా. టార్గెట్ రీచ్ అవ్వండి. 2013లో ఒక డాల్ఫిన్ డైవర్స్ దగ్గరకు వెళ్లి నాకు సహాయం చేయండి అన్నట్టుగా ప్రాధేయపడింది. అసలు దానికి ఏం ప్రాబ్లం ఉందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. కానీ ఒక డైవర్ దానికి ఒక ఫిషింగ్ హుక్ గుచ్చుకుని ఉండడం గమనించాడు. సో వెంటనే ఆ డాల్ఫిన్ దగ్గరకు వెళ్లి ఆ హుక్ ని తీసేశాడు. ఆ డాల్ఫిన్ కూడా ఆ హుక్ ని తీసేంత వరకు అక్కడే ఉండింది. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే 5 సంవత్సరాల తర్వాత ఆ డైవర్ అదే ప్లేస్ లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా ఆ డాల్ఫిన్ అక్కడకు వచ్చింది. అది చూసి ఆ డైవర్ షాక్ అయ్యాడు. నిజంగా అతను చేసిన సహాయం ఆ డాల్ఫిన్ ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ డాల్ఫిన్ ని అతను ఎలా గుర్తుపట్టాడు అంటే దాని కంటి దగ్గర ఒక వింత ఘాటు ఉన్నిందట. అందువల్లనే ఈజీగా ఆ డాల్ఫిన్ ని గుర్తుపట్టాడు. వావ్, ఇది నిజంగా చాలా గ్రేట్ కదా. బ్రెజిల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒక వీధి కుక్క వెటర్నరీ క్లినిక్ కి వచ్చి అక్కడే కూర్చుని ఉండిపోయింది. డాక్టర్స్ వచ్చి చూసేంత వరకు పైకి లేవలేదు. ఇక డాక్టర్స్ వెళ్లి చూస్తే దాని కాలికి దెబ్బ తగిలి ఉంది. ఇక వారు ఆ కుక్క కాలికి ట్రీట్మెంట్ చేశారు. చూడండి ఈ కుక్కకు ఎంత తెలివో. సరిగ్గా జంతువులకు ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ కి అది వచ్చింది. జంతువులకు తెలివి లేదని ఎవరన్నారండి? ఇది చూశాక ఎవ్వరూ అనరు. ఈ చిన్న డాల్ఫిన్ ఫిషింగ్ నెట్ లో చిక్కుకుని ఒక బోట్ దగ్గరకు సహాయం కోసం వచ్చింది. ఇక ఆ బోట్ లో ఉన్న అతను ఆ నెట్ ను తీసేసి ఆ డాల్ఫిన్ ను వాటర్ లో వదిలేశాడు. అది హాయిగా వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూడండి. కొంతమంది సైక్లింగ్ చేస్తూ ఉంటే ఈ కోలా అనే ఈ జంతువు సైకిల్స్ కు అడ్డు వచ్చింది. ఇక వాళ్ళ దగ్గరకు వెళ్లి వాటర్ బాటిల్ మీదకు ఎగిరింది. దాని దాహం అర్థం చేసుకున్న వాళ్ళు దానికి నీళ్లు అందించారు. చూడండి ఎంత స్పీడ్ గా తాగుతోందో. పాపం ఎంత దాహం వేసిందో. కొంతమంది డైవర్స్ సముద్రంలో డైవింగ్ చేస్తూ ఉండగా ఒక షార్క్ వారి దగ్గరకు వచ్చింది. ఆ షార్క్ మొప్పలకు ఒక తాడు గట్టిగా చుట్టుకొని ఉంది. అయితే వాళ్ళు ఆ తాడును తీయడానికి ట్రై చేస్తే అక్కడి నుంచి ఆ షార్క్ వెళ్ళిపోయింది. కానీ కొన్ని రోజులకు అదే ప్లేస్ కి ఆ డైవర్స్ వెళ్లారు. ఆ షార్క్ కూడా మళ్ళీ అక్కడకు వచ్చింది. నాకు సహాయం చేయండి అన్నట్టుగా మళ్ళీ వచ్చింది. ఇక వారు ఆ షార్క్ ని పట్టుకుని ఆ తాడును తీసేశారు. చూడండి ఆ తాడు గుర్తులు ఎలా పడ్డాయో. పాపం కదా. ఒక కుక్క ఆడుకుంటూ నీళ్ళలో పడిపోయింది. ఇక అది పైకి రాలేకపోయింది. దాంతో అది సహాయం కోసం అరవడం స్టార్ట్ చేసింది. ఇక వెంటనే అక్కడే ఉన్న ఒక ఆఫీసర్ దాన్ని కాపాడాడు. ఈ తల్లి ఆవు చూడండి ఎలా అరుస్తోందో. ఎందుకంటే దాని బిడ్డ ఒక హోల్లో పడిపోయింది. అందుకే ఎవరైనా కాపాడండి అని అరుస్తోంది. ఇక దాన్ని చూసిన ఒక వ్యక్తి రెస్క్యూ టీంని పిలిపించాడు. వాళ్ళు వచ్చి ఆ దూడను కాపాడారు. ఇక్కడ చూడండి ఒక అతను చిన్న హోల్లో ఎలా ఇరుక్కుపోయాడో. అలా అనుకుంటే మీ పొరపాటే. అతను ఎంతో ధైర్యంతో ఆ చిన్న హోల్లో చిక్కుకున్న ఆ మేకపిల్లను కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. మీకు తెలుసా, పెద్ద పెద్ద తాబేళ్లు బోర్లా పడ్డాయంటే ఇక అవి నార్మల్ పొజిషన్ కి తిరగలేవు. ఇక అవి అలానే అక్కడే చనిపోతాయి. అయితే కొన్ని రోజుల నుంచి అలా బోర్లా పడి ఉన్న ఈ తాబేలుని చూడండి కొన ఊపిరితో కొట్టుకుంటోంది. అదృష్టవశాత్తు దాన్ని కొంతమంది చూశారు. దాన్ని చూసి దాన్ని నార్మల్ పొజిషన్ కి తెప్పించారు. ఇక ఆ తాబేలు హాయిగా సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇతన్ని చూడండి నీటిలో ఎలా ఈదుకుంటూ వెళ్తున్నాడో. అతను అలా వెళ్తున్నది నీటిలో కొట్టుకుపోతున్న ఒక జింక ప్రాణాలని కాపాడడానికి. అతను ఆ జింకని ఒడ్డుకు తీసుకొచ్చి అది స్పృహలోకి వచ్చేంత వరకు దాన్ని నిమురుతూ ఉన్నాడు. కొన్ని కుక్కలు ఈ కోతి మీద దాడి చేస్తూ ఉండింది. దాన్ని చూసిన ఒక టాక్సీ డ్రైవర్ దాన్ని కాపాడడానికి వెళ్లాడు. అప్పటికే ఆ కుక్కలు చేసిన దాడి వల్ల ఆ కోతి క్రిటికల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది. అందరూ చనిపోయిందేమో అని అనుకున్నారు. కానీ ఆ టాక్సీ డ్రైవర్ ఆ కోతి దగ్గరకు వెళ్లి ఛాతి మీద ప్రెస్ చేస్తూ నోట్లో నోరు పెట్టి ఊదుతూ ఆ కోతిని బతికించాడు. నిజంగా ఈ టాక్సీ డ్రైవర్ చాలా గ్రేట్. ఇతనికి ఒక లైక్ తప్పకుండా వేయాల్సిందే. సేమ్ అలానే షాక్ కొట్టి పడిపోయిన ఈ వృతను కూడా చూడండి వీళ్ళు ఎలా కాపాడుతున్నారో. చిన్న జీవి అయినా కూడా ఒక ప్రాణమే కదా. ఫ్రెండ్స్, నాతో చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఇంతవరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. ఈ చిన్న హెల్ప్ మన ఛానల్ కోసం చేయండి.
ఇండోనేషియాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూడండి. 2016లో ఈ మొసలిని కొంతమంది గుర్తించారు. ఆ మొసలి మెడకు ఒక టైర్ చిక్కుకుని ఉంది. ఇక దాన్ని వాళ్ళు ఎంతో కష్టపడి తొలగించారు. అయితే షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ టైర్ దాని మెడలో 6 సంవత్సరాల నుంచి ఉందట. పాపం ఆ మొసలి ఎంత నొప్పి అనుభవించిందో. ఈ హమ్మింగ్ బర్డ్ ఎగురుకుంటూ వస్తున్నప్పుడు దాని ముక్కు అరటి చెట్టుకు గుచ్చుకునేసింది. పాపం అది ఎన్ని రోజుల నుంచి అలా చిక్కుకుని ఉందో. ఇక దాన్ని ఒక వ్యక్తి చూసి కాపాడాడు. ఈ నక్క పిల్లని చూడండి. డాగ్ ఫుడ్ ని తిందామని జార్లో ఫేస్ పెట్టింది. ఇక దాని తల ఆ జార్లో ఇరుక్కుపోయింది. అక్కడే కొట్టుకుంటోంది. దాన్ని చూసి ఒకతను ఆ జార్ నుంచి దాని తలను తీసి కాపాడాడు. నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్న ఒక కాలువలో ఈ కుక్క పడిపోయి కొట్టుకొని పోతోంది. ఇక అందరూ చూస్తూనే ఉండిపోయారు. కానీ ఈ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఎంతో ధైర్యంతో ఆ కాలువలోకి దిగి ఆ కుక్క ప్రాణాలని కాపాడారు. ఒక ఎలుగుబంటి పిల్ల సముద్రం మధ్యలో నీటిలో సహాయం కోసం అరుస్తూ ఉండింది. అసలు ఆ ఎలుగుబంటి పిల్ల సముద్రం మధ్యలోకి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఇక దాన్ని చూసిన బోట్లోని వాళ్ళు ఆ ఎలుగుబంటి పిల్లను క్షేమంగా ఒడ్డుకు తీసుకుని వెళ్లారు. కొన్ని పక్షులు ఫెన్సింగ్ మీద కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. అయితే అక్కడ మీరు బాగా గమనించారా, అన్ని పక్షుల తలలు కూడా ఫెన్సింగ్ లో ఇరుక్కుపోయాయి. ఎంత ట్రై చేసినా అవి బయటకు రాలేకపోతున్నాయి. బయటకు రావడం సింపులే, కానీ వాటికి తెలియట్లేదు. దాన్ని చూసిన ఒకతను వాటన్నిటి తలలను విడిపించాడు. పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. అయితే ఈ పాము నెట్లో చిక్కుకునేసింది. అందరూ దాని దగ్గరకు వెళ్ళడానికే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ పాము చాలా కోపంగా ఉంది. కాటు వేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ వీళ్ళు ఎంతో ధైర్యంగా వెళ్ళి ఆ నెట్ని కత్తిరించి ఆ పామును కాపాడారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కుక్క ఆ దారి నుంచి ఎవరు వెళ్ళినా వారి దగ్గరకు వెళ్ళి వారి మీదకు ఎగిరేది. కానీ ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇతను మాత్రం దాని బాధను అర్థం చేసుకుని దాని వెంటే వెళ్ళాడు. ఆ కుక్క సరిగ్గా ఒక డ్రైనేజ్ పైప్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. చూస్తే ఆ పైప్ లో దాని పిల్లలు అల్లాడిపోతున్నాయి. ఎందుకంటే చుట్టూ మంచు పడుతోంది. దాంతో ఆ తల్లి కుక్క దాని పిల్లలను తీసుకొచ్చి ఈ పైప్ లో పెట్టుకుంది. అయినా కూడా చిలికి ఆ పిల్లలు తట్టుకోలేకపోతున్నాయి. అయితే వాటిని ఈయన తన ఇంటికి తీసుకెళ్లి ఒక వెచ్చటి ప్లేస్ లో ఉంచాడు. అప్పుడు ఆ తల్లి కుక్క ఆనందం చూడండి. మలేషియా తీరంలో సముద్రంలో ఒక వేల్ షార్క్ ఒక బోట్ దగ్గరకు వస్తోంది. చూస్తే దాని బాడీకి ఒక తాడు గట్టిగా చుట్టుకునేసింది. ఇక ఆ ఫిషర్ మ్యాన్ ఆ షార్క్ ను దగ్గరకు లాక్కున్నాడు. అయినా కూడా అది పారిపోలేదు. ఎందుకంటే దానికి సహాయం కావాలి. ఆ సహాయం అతను చేస్తాడనే అతని దగ్గరకు వచ్చింది. ఇక ఆ ఫిషర్ మ్యాన్ ఆ తాడును తీసేశాడు. ఆ షార్క్ కూడా అతనికి థ్యాంక్స్ చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మన నార్త్ ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్ చూడండి. అడవిలో నుంచి గ్రామంలోకి దాహంతో ఉన్న ఒక కింగ్ కోబ్రా వచ్చేసింది. అక్కడ క్యాన్లో నీళ్లు ఉంటే దానికోసం వెళ్తోంది. అయితే దాని దాహాన్ని అర్థం చేసుకున్న ఒక రెస్క్యూ ఆఫీసర్ ఆ పాముకు వాటర్ బాటిల్లో నీరు తాపించాడు. ఆ పాము దాహాన్ని తీర్చాడు. నిజంగా ఈ ఆఫీసర్ ధైర్యానికి ఒక లైక్ వేయాల్సిందే. కాలిఫోర్నియా తీరంలో గాయాలతో ఉన్న ఒక బేబీ సీ లయన్ ఒక బోట్ దగ్గరకు చాలా స్పీడ్ గా వస్తోంది. ఏమో అయిందని వారు కూడా బోట్ ని ఆపేశారు. ఇక వెంటనే అది వచ్చి ఆ బోట్ ఎక్కేసింది. నీటి లోపల ఏదో జీవి దాని మీదకు దాడి చేసినట్టు ఉంది. అందుకే భయంతో బోట్ లోకి వచ్చేసింది. ఇక దాన్ని వారు అనిమల్ సెంటర్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు. ఒక అతని చేతిలో వాటర్ బాటిల్ ని చూసిన ఈ ఉడత అతన్ని నాకు దాహంగా ఉంది, కాస్త నీళ్లు ఇవ్వండి అని ఎంత దీనంగా అడుగుతోందో చూడండి. ఇక అతను కూడా ఆ ఉడతకు నీటిని తాపించాడు. ఆ ఉడత కూడా తాగింది. అయితే మీకు లాస్ట్లో ఒక విషయం చెప్పాలి. మీరు ఇలా ఆపదల్లో చిక్కుకున్న జంతువులను మనుషులు కాపాడుతున్నట్టుమే చూస్తున్నారు. కానీ అలా అవి ఆపదల్లో చిక్కుకోవడానికి కారణం ఎవరు అని ఆలోచించారా? 99% మనుషులే. అయితే మనుషుల ప్రాణాలని కాపాడిన జంతువులు అని ఒక వీడియో చేశా. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.